నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారుతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతూ ఉంటారు. ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఆయా పార్టీల్లో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం. కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి. నాయకులు ఎలా రంగులు మార్చుతారు, పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు, అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త టెన్షన్ మొదలైంది. మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయటం లేదు. దీంతో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు సందిగ్ధంలో పడ్డాయి. ఫిబ్రవరి 27న 3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరుగుతోంది. అయితే తమ పార్టీ పోటీలో లేకపోవడంతో తలోదారి చూసుకుంటున్నారు గులాబీ లీడర్లు. మరోవైపు బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ బి టీం కాబట్టే పోటీ చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడాన్ని మిగతా పార్టీలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని పోటీలో లేదు? అలాగే నేతల్లో కూడా కొత్త టెన్షన్ మొదలైంది. ఎవరికి ఓటు వేస్తారు, ఏం జరుగుతోంది అనేటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎస్ రోజా, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. తిరుగులేని ఆధిపత్యం కూడా కొనసాగించింది. కానీ ఆ ఓటమి తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండి మొన్న జరిగినటువంటి శాసనసభలో ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది. అసలు పోటీనే చేయడం లేదు. కానీ ఇప్పుడు అనుబంధ సంఘాలు, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి టీచర్స్ అనుబంధ సంఘం ఉంది, పట్టభద్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. కానీ గులాబీ బాస్ ఇంతవరకు కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి, టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఒకవైపు పోటీ చేయడం లేదు. కానీ సరే, ఒక పోటీ చేయకపోయినా సరే అసలు బీఆర్ఎస్ కేడర్ ఎవరికి ఓటు వేయాలో అనేది కూడా ఇంతవరకు స్పష్టత మాత్రము ఇవ్వలేదు. అసలు వాళ్ళు కూడా ఆ కేడర్ మొత్తం కూడా సందిగ్ధంలో ఉండిపోయింది. మేము ఎవరికి వేయాలి ఓటు ఏంటి? ఇటు ఒకవైపు ఏమో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఏమో కాంగ్రెస్కి బీఆర్ఎస్ బీ టీం అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. కానీ ఇంతవరకు మరి మా గులాబీ బాస్ ఇంతవరకు ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ అసలు ఎవరికి ఓటు వేయాలనేది స్పష్టత ఇవ్వకపోవడంతో మొత్తం కూడా సందిగ్ధంలో నెలకొందని చెప్పవచ్చు. సో తలోదారి ఇప్పుడు కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉంటే బీజేపీ సైడ్ వెళ్ళడం, మరికొందరు కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ వైపు అంటే తలోదారి చూసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మనకి ఫిబ్రవరి 27 తారీఖు రోజే ఆ రోజు పోలింగ్ ఉంది కాబట్టి, సో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొంత రాష్ట్రంలో కూడా కేడర్ అంతా కూడా సందిగ్ధంలో నెలకొందని చెప్పవచ్చు. వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కాపినా రేపు కాపినా ఎల్లుండైనా సరే ఏదో ఒక నిర్ణయం పార్టీ తీసుకుంటుంది, ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తుందని చెప్పేసి కూడా కేడర్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఓటు ఎవరికి ఇవ్వాలి ఏందనేది కూడా స్పష్టత లేకపోతే మొత్తం ఓట్లు చీలే అవకాశం ఉంది. అది ఎవరికో ఒకరికి ప్లస్ అవుతుంది. దాని కావడం వల్ల మళ్ళీ పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. ఇప్పటికే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆయన అనేక సభలు సమావేశాల్లో కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కేడర్ కూడా తలోదారి చూసుకోవడం వల్ల పార్టీకి మరింత నష్టం చేకూరుతుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఇటు ఉన్నటువంటి కేడర్ను ఒకవైపు కాపాడుకునే పనిలో ఉంటున్నారు. ఎందుకంటే రానున్నది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ 14 నెలల పాలన పైన తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో
తిరిగి మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు అంటే చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 14 నెలల పాలన పైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి తిరిగి మళ్ళీ సొంత గూటికి వస్తున్నారని చెప్పేసి అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు క్యాడర్ మాత్రం ఎవరికి ఓటేయాలో ఇటు గులాబీ బాసు స్పష్టత ఇవ్వలేదు కాబట్టి కొంత సందిగ్ధం అయితే నెలకొందని చెప్పవచ్చు. కాకపోతే ఇక దగ్గర పడుతున్న వేళ స్పష్టత ఇవ్వకపోతే మాత్రం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటేయాలో స్పష్టత లేకపోతే అంటే కంప్లీట్గా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అయితే చెప్పదు, మరోవైపు బీజేపీకి అయితే ఓటేయమని చెప్పదు. ఎందుకంటే నోటల్గా వ్యవహరిస్తుంది కాబట్టి ప్రస్తుతం అసలు పోటీకే దూరంగా ఉంటున్నాను అని చెప్తుంది కాబట్టి పార్టీ వైఖరి. కాకపోతే కేడర్ మాత్రము తలోదారి అయితే చూసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మరి వారు ఆ ఓటింగ్ ఎవరికి వెళ్తుందో ఏందనేది కూడా తెలియాల్సింది. సో ఏది వచ్చినా సరే అటు బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి వెళ్ళడం వల్లనే ఈ ఓటు గెలిచాడని చెప్పేసి రేపు కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసే అవకాశం ఉంది. లేదంటే బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచినా కూడా ఇటు బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ పడింది కాబట్టి కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పైన ఆరోపణ చేసే ఉంది. సో ఏదేమైనా సరే ఒక ఆరోపణ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఆ ప్రభావం రానున్న రోజుల్లో అది పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదురు.